ఆర్థిక వ్యవస్థను స్విచ్ ఆఫ్ చేసుకోవాలా? రష్యా చమురు కొనుగోలుపై భారత్, ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ మాస్కో నుండి భారత్ చమురు కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తూనే ఉంది. తాజాగా యూకేలోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి దీనిపై స్పందిస్తూ పశ్చిమ దేశాల అభ్యంతరాలను మరోసారి తోసిపుచ్చారు. ఏ దేశం కూడా తమ సొంత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసుకోదని వెల్లడించారు. బ్రిటన్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోకు విక్రమ్ దొరైస్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్యా నుండి భారత చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ప్రపంచంలోనే మేం మూడో అతిపెద్ద చమురు వినియోగదారులుగా ఉన్నాం. మా అవసరాల్లో 80% వరకు దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. అప్పుడు మేం రష్యా నుండి డిస్కౌంట్ పై వస్తున్న చమురును కొనుగోలు చేయకుండా ఎలా ఉంటాం? మేం ఏం చేయాలని మీరు పశ్చిమ దేశాలు కోరుకుంటున్నారు? మా ఆర్థిక వ్యవస్థను స్విచ్ ఆఫ్ చేసుకోవాలని దొరైస్వామి ప్రశ్నించారు. రష్యాతో భారత స్నేహం ఈనాటిది కాదని హై కమిషనర్ తెలిపారు. గతంలో కొన్ని పశ్చిమ దేశాలు భారత్కు ఆయుధాలు విక్రయించకుండా న్యూఢిల్లీపై దాడి చేసే పొరుగు దేశాలకు ఆయుధాలు అమ్మిన విషయాన్ని గుర్తు చేశాయి. అలాంటి సమయాల్లోనూ మాస్కో మాతో సత్సంబంధాలు కొనసాగించిందని తెలిపారు. కొన్ని దేశాల నుండి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవద్దని మాకు సూచనలు చేస్తున్నారు. అలా చెప్పిన వారే ఆయా దేశాలతో తమ సొంత ప్రయోజనాల కోసం అరుదైన ఖనిజాలు, చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వారి నిజాయితీని ప్రశ్నించమంటారా అని విక్రమ్ దొరైస్వామి దుయ్యబట్టారు.